తెలంగాణ రైతు సాయుధ పోరాట ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ జాతీయ నేత చాడా వెంకటరెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలోని సి ప్రభాకర్ భవనంలో శుక్రవారం పార్టీ జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా చాడా వెంకటరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈ నెల 11 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ఎర్ర జెండాలు ఎగురవేసి పార్టీ చరిత్రను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే సిపిఐ ఆవిర్భవించిందన్నారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబ్ హైదరాబాద్ సంస్థానం తెలంగాణలో విలీనమైన చరిత్ర ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ పోరాటంలో చరిత్రను బీజేపీ హిందూ ముస్లింగా వక్రీకరిస్తుందని చాడా విమర్శించారు. సురవరం సుధాకర్ రెడ్డి గారు 83 సంవత్సరాల వయసులో మొన్ననే మన సిపిఐ 4వ తెలంగాణ రాష్ట్ర మహాసభల ముగింపు రోజు 23వ తారీఖున నాడు పరోపరించారు. మాస ముగిసింది, ఆయన తుదిశ్వాస విషయం అది అందరికీ జ్ఞాపకం ఉండేటువంటి సందర్భం. సుధాకర్ రెడ్డి గారు భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఆయన గద్వాల తాలూకా అంటే ఎక్కువ మరి ఆ సామంతరాజు అటువంటి ఆ ఏరియాలో పుట్టి కర్నూలులో ఉస్మానియా కాలేజీలో ఏఎస్ఎఫ్లో చేరి అక్కడ విద్యార్థి నాయకుడిగా ఎన్నికై మరి అడ్వకేట్గా అంటే లా కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో ఆయన ఏఎస్ఎఫ్ నాయకుడిగా విద్యాసంఘ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇక్కడ అధ్యక్షుడు ఎన్నికై ఆ తర్వాత ఏఎస్ఎఫ్ ఉమ్మడి రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా, జాతీయ స్థాయిలో మరి ప్రధాన కార్యదర్శిగా, ఏవైఎఫ్కు దాని నాయకత్వం వహిస్తూ, వ్యవసాయకారుల నాయకత్వం వహిస్తూ